सबको नमस्कार। मोर पंख इजी हिंदी लर्निंग में आप सभी का स्वागत है। आज के कक्षा में ईदगाह पाठ को देखेंगे हम। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు తరగతిలో మనం ఈద్గాహ్ పాఠాన్ని చదువుకుందాం। ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కొరకు। ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏవైనా సందేహాలు ఉంటే कमेंट बॉक्स लो कमेंट చేయండి, తప్పకుండా आंसर ఇస్తాం। आज के कक्षा में हम ईदगाह 10वीं कक्षा के दूसरा पाठ इकाई 1 दूसरा पाठ शीर्षक ईदगाह पाठ सुनेंगे। ईदगाह पाठ के कवि प्रेमचंद जी हैं। उन्मुखीकरण। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तेरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। దీని యొక్క భావం ఏంటి అంటే, పథికోంకో జల్తీ దుపహర్ మే, పథిక్ అనగా బాటసారి, జల్తీ దుపహర్ అనగా మండుతున్న మిట్ట మధ్యాహ్నం, మండుతున్న ఎండతో ఉన్నటువంటి కూడుకున్నటువంటి మిట్ట మధ్యాహ్నంలో పేడ్ సదా దేతే హే ఛాయ, చెట్లు ఇళ్ళవేళలా నీడనిస్తుంటాయి। ఖుష్బూ భరే ఫూల్ దేతే హే హమ్కో నవ్ ఫూలోంకి మాల, సుగంధభరితమైనటువంటి సువాసనలను వెదజల్లేటటువంటి పువ్వులు మనకు ఒక మంచి కొత్త పూలమాలను ఇస్తాయి। त्यागी तेरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। ఈ త్యాగ బుద్ధి కలిగినటువంటి చెట్ల నుండి మనం కూడా మన జీవితంలో ఏదో ఒకటి ఇతరులకు దానం ఇవ్వడం, త్యాగం చేయడం నేర్చుకుందాం। ఇది దీని యొక్క భావం। ప్రశ్న देखेंगे। पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है? पथिकों को जलती दोपहर में सुख व आराम पेड़ों से मिलता है। खुशबू भरे फूल हमें क्या देते हैं? खुशबू भरे फूल हमें नौ फूलों की माला देते हैं। हम भी तो कुछ देना सीखे, कवि ने ऐसा क्यों कहा होगा? మనం కూడా ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి అని కవి ఎందుకన్నారు? ఎందుకంటే ప్రకృతిలో చెట్లు మొక్కలు అన్నీ ఎన్నో కష్టాలను సహించి ఓర్చుకొని అన్ని ప్రాణులకు సుఖాన్ని కలిగించుటకి సిద్ధంగా ఉంటాయి। అవి ఎల్లవేళలా పరోపకార భావనను కలిగి ఉంటాయి। ఏ చెట్టు కూడా తన ఫలాన్ని తాను తినలేదు, ఇతరులకు త్యాగం చేస్తుంది। చెట్టు కొన చివరి కొమ్మ నుంచి వేర్ల వరకు అన్ని భాగాలు మనకు ఉపయోగపడుతుంటాయి। ఆ రకంగా చెట్టు తన సర్వస్వాన్ని మనకు దానం చేసి ఆనందపడుతుంది। ఆ విధంగా చూసుకున్నట్లయితే చెట్ల నుండి మనం త్యాగ బుద్ధిని నేర్చుకోవాలి, ఇతరులకు పరోపకారాన్ని చేయాలనే భావనను చెట్ల నుండి నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో కవి ఈ విధంగా చెప్పారు। तो हम अभी पाठ के उद्देश्य देखेंगे। कहानी विधा से परिचित कराना, छात्रों में कहानी लेखन कला का विकास करना, उनमें त्याग सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना। ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కథ రాసే విధానం ఏ విధంగా ఉంటుంది అనే కథా విధానాన్ని పిల్లలకు పరిచయం చేయడం, छात्रों में कहानी लेखन कला का विकास करना, విద్యార్థుల లోపల కథలను ఏ విధంగా రాయాలనే ఒక కళను అభివృద్ధిపరచడం, మరియు విద్యార్థుల లోపల త్యాగము, సద్భావన, తెలివి, వివేకము, జ్ఞానము లాంటి మంచి భావనలను, కర్తవ్య బోధాన్ని, ఇక్కడ లాంటి కొత్త కొత్త మంచి మంచి గుణాలను విద్యార్థుల లోపల వికసింపచేయడం ఈ కథ యొక్క, ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం। विधा विशेष देखेंगे। कहानी शब्द का कह धातु के साथ
आने कृत प्रत्यय जोड़ने से बना है। కహాని అనగా కహ్ అనగా చెప్పడం అనే ఒక పదం ద్వారా ఆని అనే కృత ప్రత్యయం జోడించడం వలన కహాని అనే పదము ఏర్పడినది। కహ కా ఆశయ कहना से है। కహ అనగా कहना చెప్పడం। किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है। ఏదైనా ఒక సంఘటనను కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ చక్కగా అందంగా వర్ణించి ప్రజెంట్ చేయడమే కహాని యొక్క ముఖ్య ఉద్దేశం। అలాంటి ఒక విధానాన్ని కథ అని అంటున్నాం ఇక్కడ कहानी। अब आगे हम लेखक परिचय देखेंगे। प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ। प्रेमचंद गारी जन्मము 1880 31 जुलाई కాశీలో జరిగింది। इनके असली नाम धनपतराय श्रीवास्तव था। వీరి యొక్క నిజమైన పేరు ఏంటి అంటే धनपतराय श्रीवास्तव, కానీ इतनी प्रेमचंद का गुर्तिंचबడింది। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। వీరు ట్యూషన్లు చెప్తూ मैट्रिक మరియు జాబ్ చేస్తూ बीए पास అయ్యారు। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियों की रचना की। వీరు 1 दर्जन అనగా 12 ఉపన్యాసాలంటే నవలలను మరియు ఇంచుమించు 300 కథలను రచించారు। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। వీరిని ఉపన్యాస సమ్రాట్ అని కూడా అంటారు। इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है। వీరి యొక్క కథలను మానసరోవర్ అనే శీర్షికతో 8 భాగాలుగా సేకరించబడినవి। गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है। इवన్నీ వీరి యొక్క ప్రముఖమైనటువంటి నవలలు। इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है। వీరి యొక్క 300 కథలలో ఎక్కువ ప్రముఖమైనవి ఫేమస్ అయినవి ఏంటి అంటే पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन మొదలగునవి చాలా ఫేమస్ అయిన స్టోరీస్। उनका निधन सन 1936 में हुआ। వీరు 1936లో परमपदिंచారు। छात्रों में पहले पाठ में भी बता चुकी हूँ, छात्रों के लिए सूचनाएं। विषय प्रवेश ध्यान से पढ़ना है, पाठ विषय समझना है। पाठ ध्यान से पढ़ना है, शब्दों के अर्थ समझ में ना आए तो उसके नीचे रेखांकित करके रखना है। फिर रेखांकित शब्दों के अर्थ शब्दकोश में ढूंढना है। हर एक छात्र के पास ज़रूर एक शब्दकोश रहना ज़रूरी है। शब्दकोश यानी डिक्शनरी। समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए। ठीक है बच्चों, अभी हम जाएंगे आगे के पन्ने में। चलो, विषय प्रवेश। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। ప్రాచీన కాలం నుండి మన భారతీయ జీవన శైలిలో నైతిక విలువలు ప్రతిబింబించే విధంగా ఉన్నాయి। ప్రాచీన కాలం నుండే మన భారతీయ జీవన విధానంలోని నైతిక విలువలు ప్రతిబింబించే విధంగా ఉన్నాయి। इसका रूप हर भारतीय में समाया हुआ है। ఈ యొక్క గుణాలను మనం ప్రతి ఒక్క భారతీయుడిలో చూడవచ్చు। ప్రతి ఒక్క భారతీయుడిలో ఈ గుణాలన్నీ ఇమిడి ఉంటాయి। हम अपने బుజుర్గో యాని వయోవృద్ధ అంటే మన పెద్దవాళ్ళు అనగా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు కా బడా ధ్యాన్ రఖతే హై। వీరిని చాలా శ్రద్ధగా ఆదరిస్తాము। పెద్ద వయసులో ఉన్నవారిని, పెద్దవారిని అందరినీ మనము గౌరవిస్తాము, ప్రేమగా చూసుకుంటాము। जैसे इस कहानी में दर्शाया गया है। ఏ విధంగా అంటే ఈ కథలో చెప్పినట్లుగా। చూద్దాం మరి కథలో ఏం జరుగుతుంది। रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। రంజాన్ యొక్క మాసం, రంజాన్ అనగా ముస్లిం క్యాలెండర్ ప్రకారము 9వ నెల। దీన్ని
ఆఖరి రోజు 30 రోజులు ఉపవాసం ఉండి చివరి రోజు నెలవంక కనిపించిన తర్వాత ముస్లిం సోదరులంతా రంజాన్ పండగను చేసుకుంటారు. సో ఆ 30 రోజులు ఉపవాసం ఉంటారు కాబట్టి చివరి రోజు చాలా ఆనందంగా వాళ్ళు ఆ ఉపవాస దీక్షను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి చాలా ఆనందంగా పండగను చేసుకుంటారు. రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. రంజాన్ 30 రోజుల ఉపవాస దీక్ష తర్వాత ఈరోజు ఈద్ అనగా పండగ వచ్చేసింది. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్. देखो చూడండి ఇక్కడ కిత్నా మనోహర్. మనోహర్ అనగా చాలా మనోహరమైన, కిత్నా సుహావన, సుహావన అనగా ఆహ్లాదకరమైన, ప్లెజెంట్నెస్. ఎంత మనోహరంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఈ పండగ రోజు తొలి ఉదయం అని వారు అనుకుంటున్నారంతా. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. చెట్లపైన ఒక వింత రకమైన, అజీబ్ అంటే విలక్షణమైన, హరియాలి అంటే పచ్చదనం. ప్రతిరోజు కనిపించే పచ్చదనమే అయినప్పటికీ పండగ రోజు కనిపించే పచ్చదనం చాలా విలక్షణంగా కనిపిస్తుంది అని ఇక్కడ ఈ వాక్యం యొక్క ఉద్దేశం. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై. పంట పొలాలలో చూసినట్లయినా కూడా ఒక అద్భుతమైన విలక్షణమైనటువంటి కాంతి, సొగసు కనిపిస్తుంది పంట పొలాలలో కూడా. ఎందుకంటే పండగ రోజు కదా, అలాగే అనిపిస్తుంది మరి అందరికీ. ఆజ్ కా సూర్య దేఖో, ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆకాశంలో కూడా చాలా అందమైన ఎరుపు రంగు పూసుకొని కనిపిస్తుంది ఆకాశం. ఆకాశం ఈరోజు పండగ కాబట్టి ఎరుపు రంగులో కనిపిస్తుందట నీలాకాశం కూడా. ఆజ్ కా సూర్య దేఖో కితనా ప్యారా, కితనా శీతల్ హై. చూడండి సూర్యుడు ఎక్కడైనా చల్లగా ఉంటాడా, కానీ పండగ వాతావరణం కాబట్టి ఆ రోజు అలా అనిపిస్తున్నాడు అనమాట. ఆజ్ కా సూర్య దేఖో, ఈరోజటి సూర్యుని చూడండి, కితనా ప్యారా, ఎంత ముద్దొస్తున్నాడు సూర్యుడు, కితనా శీతల్ హై, ఎంత చల్లదనాన్ని ఇస్తున్నాడు సూర్యుడు అంటున్నారు. నిజానికి సూర్యుడు చల్లదనాన్ని ఇస్తాడా? లేదు, కానీ పండగ రోజు కదా, అలాంటి ఒక భావన, ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఆనందంతో. మాను సంసార్కో ఈద్ కి బధాయి దే రహా హై. సూర్యుడు ప్రపంచానికి పండగ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాడట, అందుకే ఆ విధంగా చల్లగా ఉన్నాడంట. ఈద్గా జానేకి తయారియా హో రహీ హై. ఈద్గా వెళ్ళడానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈద్గా అనగా ముస్లిం సోదరులు ప్రార్థన చేసే స్థలం అండి. ప్రార్థన చేసే స్థలం అంటే మళ్ళీ మస్జిద్ అని కూడా అనుకోవచ్చు, అలా కాదు. ఇక్కడ కేవలం కొన్ని పండగలకు మాత్రమే, ప్రత్యేకమైన కొన్ని పండగలకు ఇక్కడ ఈద్గా అనేది ఊరికి చివరిలో ఉండే ఒక ప్రార్థనా స్థలం అని చెప్పుకోవచ్చు. కేవలం ఇక్కడ రంజాన్ మరియు బక్రీద్ సమయంలో ఈ యొక్క ప్రార్థనా స్థలంలో ప్రార్థనలు చేస్తుంటారు. ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అదా. ఈదుల్ ఫితర్ అనగా రంజాన్, ఈదుల్ అదా అనగా బక్రీద్. ఈ రెండు పండగల సమయంలో మాత్రమే ఇక్కడ వచ్చి వీళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు ముస్లిం సోదరులు. మిగతా సమయాల్లో మసీద్లోనే మాత్రమే ప్రార్థనలు చేస్తుంటారు. సో ముస్లిం సోదరులంతా చాలా ఆనందంగా ఈద్గా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై అనగా ఈద్గా వెళ్ళడానికి ఎక్కువగా అబ్బాయిలు ఎక్కువగా ఆనందంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. మాటి మాటికి తమ జేబుల్లో ఉన్నటువంటి డబ్బులను బయటకు తీస్తూ లెక్కిస్తున్నారు. మహమ్మద్ గిన్తా హై 1 2 10 12. మహమ్మద్ లెక్కిస్తున్నాడు తన వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి. 1 2 10 12. ఉస్కే పాస్ 12 పైసే హై. మహమ్మద్ వద్ద 12 పైసలు ఉన్నవి. మొహసిన్ కే పాస్ 15 పైసే హై. మొహసిన్ వద్ద 15 పైసలు ఉన్నవి.
ఇన్సే అన్గినత్ చీజే లాయేంగే. అన్గినత్ అనగా లెక్కలేనన్ని. వారు అనుకుంటున్నారు వీటితో లెక్కలేనన్ని వస్తువులు కొనుక్కొని తెచ్చుకోవచ్చు మేము. इनसे अनगिनत चीज़ें लाएंगे जैसे खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या. ఇలా అనుకుంటున్నారనమాట. ఈ డబ్బులతో మేము లెక్కలేనన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. ఏంటివి అంటే ఖిలౌనే ఆట వస్తువులు, మిఠాయిలు, బిగుల్ అనగా ఈల, బిగుల్ అంటే ఈల, విషిల్, గేంద్, బాల్ और न जाने क्या क्या ఇంకేదేదో చాలా కొనొచ్చు అలా అనుకుంటున్నారు వాళ్ళు. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. ఆ అందరి పిల్లలోకెల్లా ఎక్కువ ఆనందంగా ఉన్న అబ్బాయి మన हामिद. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. हामिद ఒక అమాయకమైన మొహంతో 4-5 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి బక్కగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక చిన్న అబ్బాయి అన్నమాట. उसका पिता गत वर्ष हैजे के बैंड हो गया और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. यहाँ पे हैजे की बैंड होना और परलोक सिधर जाना ये मुहावरे हैं. హైజే యాని అదొక రకమైన వ్యాధి, కలరా వ్యాధి అన్నమాట. హామీద్ యొక్క తండ్రి గత సంవత్సరంలో కలరా వ్యాధి సోకి చనిపోయాడు. అటు తర్వాత అమ్మ ఎందుకో పసుపు రంగులోకి మారిపోయి మెల్లిమెల్లిగా తను కూడా పరలోకానికి వెళ్ళిపోయింది. ఈ విషయాలేవి హామీద్కు తెలియదు. తనకు తెలిసి తెలియని వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరు హామీద్ని వదిలి వెళ్ళిపోయారు. కిసీకో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ క్యా హువా. అసలు ఎవరికి అర్థం కాలేదు ఇంతలోకి ఇలా జరిగిపోయింది, అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, ఇది ఎవరికి అర్థం కాలేదు, సడన్గా ఇలా ఎందుకు అయింది అని. अब हामिद अपनी दादी आमीना की गोदी में सोता है. పాపం ఇప్పుడు మన హామీద్ తన నానమ్మ ఒడిలో పడుకుని ఉంటాడు. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपया कमाने गए हैं. నానమ్మ హామీద్కి ఏమని చెప్తూ ఉండేదంటే, బాబు మీ నాన్న, అబ్బాజాన్ అనగా తండ్రి, మీ నాన్నగారు డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు. అమ్మీ జాన్ అల్లా మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సీ అచ్చి చీజే లానే గయి హై. నాన్నేమో నీ కొరకు డబ్బులు సంపాదించుకురావడానికి వెళ్ళాడు. అమ్మేమో అక్కడ అల్లామియా ఘర్ అంటే అల్లామియా ఇంటికి వెళ్ళి అక్కడ భగవంతుని ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి నువ్వు ఆడుకోవడానికి ఆట వస్తువులు, బొమ్మలు అన్నీ తీసుకురావడానికి వెళ్ళింది అని నానమ్మ హామీద్కు చెప్పేదన్నమాట. ఎందుకంటే హామీద్ చాలా చిన్నవాడు, తల్లిదండ్రి చనిపోయిన విషయం హామీద్కి అప్పుడు తెలియదు. కాస్త తెలివి వచ్చి ఊహ తెలిసేసరికి నానమ్మ హామీద్కి ఈ విధంగా చెప్తూ ఉండేదన్నమాట. హామీద్ కే పావ్ మే జూతే నహీ హై. పాపం హామీద్ కాళ్ళలో కనీసం జూతే అనగా చెప్పులు కూడా లేవు సరిగ్గా కాళ్ళకి. సిర్ పర్ ఏక్ పురాని టోపీ హై. తలపైన ఒక పాత టోపీ ఒకటి ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. అది ఎంత పాతది అంటే చూస్తే నల్లగా, దాని చివర్లు, గోట అంటే ఆ టోపీ యొక్క కొనలు చివర్లు మొత్తం నల్లగా మురికిగా మారిపోయి చాలా పాతది అది. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. అయినప్పటికీ హామీద్ చాలా హ్యాపీగా ప్రసన్నంగా కనిపిస్తున్నాడు అందరి పిల్లల కంటే.
పండగ రోజు కూడా పాత బట్టలు వేసుకున్న మన హామీద్ మిగతా పిల్లలందరికంటే కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ భాగిన్ అమీనా అప్ని కోటరీ మే బైఠీ రో రహీ హై. పాపం ఆమీనా తన కోటరీ అనగా చిన్న గుడిసెలో కూర్చొని ఏడుస్తుందన్నమాట. ఆజ్ ఈద్ కా దిన్ హై और उसके घर में दाना तक नहीं है. ఎందుకు ఏడుస్తుంది తను అంటే పండగ రోజు ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. ఈ పండగ నేను ఎలా చేయాలి అని తను ఏడుస్తుంది. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై, బాహర్ ఆశాకి కిరణ్ హై. కానీ మన హామిద్ ఉన్నాడైతే చాలా తేజస్సుతో, చక్కగా ఆనందంతో, తన లోపల ఏదో ఒక ఆశతో వెలిగిపోతున్నాడు. ఇంట్లో ఏమున్నది, ఏం లేదు, మన హామీద్కి ఏం అవసరం లేదు. తన ధ్యాసలో కేవలం తండ్రి డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు, తల్లి తన కొరకు ఆట వస్తువులను తీసుకురావడానికి వెళ్ళింది అని ఒక ఆనందంలో, ఆశలో జీవిస్తున్నాడు మన హామిద్. హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. లోపలికి వెళ్ళి నానమ్మతో అంటున్నాడు హామిద్, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा. బిల్కుల్ నా డర్నా. అమ్మా నువ్వు భయపడకు నాయనమ్మ, అస్సలే భయపడొద్దు, నేను అందరికంటే ముందు వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా, అసలేం భయపడొద్దు నువ్వు నా గురించి. అలా ఆమీనా కా దిల్ కా చోట్ రహా హై. ఆమీనా యొక్క మనసు పాపం తన గుండె పిండేసినట్లుగా అవుతుంది బాధతో. ఎందుకంటే గావ్ కే బచ్చే అప్నే పితాకే సాత్ జా రహే హై. ఊర్లో అందరు పిల్లలు వారి వారి తండ్రితో కలిసి వెళ్తున్నారు ఈద్గాహకి. హామిద్ కా అమీనా కే సివే కౌన్ హై. పాపం హామిద్కి తన నాన్నమ్మ తప్ప ఇంకెవరున్నారు పాపం. భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. అంత రద్దీలో అబ్బాయి తప్పిపోతే ఎలా? ఎంతోమంది వెళ్తుంటారు ఈద్గాహకి. ఆ టైంలో మనం 3 కోస్ చలేగా కైసే. 3 కిలోమీటర్ల దూరం ఎలా నడుస్తాడు? పైరోమే చాలే పడి జాయింగే, కాళ్ళకి పొక్కులు వచ్చేస్తాయి. జూతే भी तो नहीं है, కాళ్ళకు చెప్పులు కూడా లేవు. వహ్ థోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ లే లేగి. తను హామిద్ వెంట వెళ్తే గనక కాస్త దూరం వెళ్ళి తనను తన ఒడిలో ఇలా ఎత్తుకొని వెళ్ళేది. లేకిన్ యహా సేవయ్యా కౌన్ పకాయేగా. ఇక్కడ ఇంట్లో సేమియా పాయసాన్ని ఎవరు తయారు చేస్తారు? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. డబ్బులు ఉన్నట్లయితే తిరిగి వచ్చేటప్పుడు కొనుక్కొని వచ్చి రాగానే వెంటనే తయారు చేసేదాన్ని సేమియా పాయసాన్ని. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. అంటే అర్థం ఇక్కడ నానమ్మ దగ్గర, హామిద్ వాళ్ళ నానమ్మ దగ్గర డబ్బులు కూడా లేవన్నమాట. ఆ ఇల్లు ఈ ఇల్లు వెళ్ళి అడిగి కొన్ని వస్తువులను తీసుకొచ్చి హామిద్ వచ్చేసరికి సేమియా పాయసాన్ని తయారు చేయాలని నాయనమ్మ అనుకుంటుంది. గావ్ సే మేళా చలా. హామిద్ మిగతా పిల్లలతో కలిసి ఈద్గాహకి బయలుదేరాడు. ఊరి నుండి మేళకు బయలుదేరాడు. మేళా అంటే జాతర. బచ్చోं के साथ హామిద్ जा रहा था. అందరి పిల్లలతో పాటు హామిద్ కూడా వెళ్తున్నాడు. షహర్ కా దామన్ ఆ గయా. ఇంకేముంది, ఆ సిటీ యొక్క ఎంట్రన్స్ వచ్చేసింది. సడక్ కే దోనో ఓర్ అమీరోं के బగీచే హై. రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద ధనికుల తోటలు ఉన్నాయి. బడీ బడీ ఇమారతే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఎలాంటివి అంటే అదాలత్, న్యాయస్థానం, కోర్టు, కాలేజ్, క్లబ్, ఘర్ అనగా పెద్ద పెద్ద ఇల్లు, భవంతులు, ఇలా ఆది ఇది కాయ దేనే లగే, ఇలా మొదలగునవన్నీ కనిపిస్తున్నాయి. ఈద్గాహ్ జానే వాలోంకి టోలియా నజర్ ఆనే లగే. ఈద్గాహ్కి వెళ్తున్నటువంటి కొన్ని జనాల యొక్క సమూహాలు కనిపిస్తున్నాయి. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్ర పహనే హుయే హై. ఒకరిని మించిన ఒకరు
మంచి మంచి కళ్ళకు మిరుమిట్లు గొల్పే వస్త్రాలను ధరించారు. సాసా ఈద్గా నజరాయి. ఇంకేముంది, ఈద్గా కనిపించేసింది. ఈద్గా దగ్గరగా వచ్చేశారు. ఆరు ఉసీకే పాస్ ఈద్గా మేళా. దానికి పక్కగా అక్కడే దానికి దగ్గరలో పక్కనే ఒక చిన్న జాతర లాంటిది, అన్ని వస్తువులు పెట్టుకున్న కొన్ని షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौने की दुकान पर दावा बोल देते हैं. ఇంకేముంది, ఈద్గాలో ప్రార్థన అయిపోగానే పిల్లలంతా అక్కడ ఆట బొమ్మల వస్తువులు మరియు ఆట బొమ్మల షాప్ పైన మిగతా మిఠాయి షాప్ల పైన అటాక్ చేసేసారనమాట. హామీద్ దూర్ కడా హై. హామీద్ మాత్రం చాలా దూరంగా నిలబడి ఉన్నాడు వాళ్ళందరికంటే. उसके पास केवल 3 पैसे है. హామీద్ వద్ద కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మొహసిన్ బిస్తి ఖరీద్తా హై. మొహసిన్ ఒక బెస్తవాడి బొమ్మను కొన్నాడు. మహమూద్ సిపాహి. మహమూద్ ఒక సిపాయి బొమ్మను కొన్నాడు. నూరే వకీల్. నూరే ఒక వకీల్ బొమ్మను కొనుక్కున్నాడు. వకీల్ అనగా అడ్వకేట్, లాయర్ బొమ్మను కొన్నాడు. और సమ్మి దోబిన్. సమ్మి ఒక చాకలివాడి బొమ్మను కొంది. హామీద్ ఖిలౌనోं को ललचाई आंखों से देखता है. పాపం హామీద్ ఆ బొమ్మల వంక చాలా ఆశగా చూస్తాడు. ఎంతైనా చిన్న అబ్బాయి కదా. वह अपने आप को समझाता है मिट्टी के तो है गिरे तो चकनाचूर हो जाए. తను తాను సమాధానించుకోవడానికి మనసులో అనుకుంటున్నాడు. హామీద్, అయ్యో మట్టితో చేసిన బొమ్మలే కదా, కింద పడితే పగిలి ముక్కలైపోతాయి, ఎందుకు ఇవి కొనడం, డబ్బులు దండగా అని తన మనసులో తనను తాను నచ్చ చెప్పుకుంటున్నాడు అనమాట. ఫిర్ మిఠాయియోं की दुकानें आती हैं. ఇంకేంది, వరుసలో మిఠాయి దుకాణం వచ్చేసింది. కిసినే రెవడియాలి, కిసినే గులాబ్ జామున్, కిసినే సోహన్ హల్వా. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్వీట్ని, ఒకరు రెవడియా, ఇంకొకరు గులాబ్ జామ్, ఇంకొకరు సోహన్ హల్వా, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొనుక్కున్నారు. మొహసిన్ కహతా హే. మొహసిన్ అంటున్నాడు, హామిద్ రెవడి లేలే కితనీ ఖుష్బుదార్ హే. అరే హామిద్, ఈ రెవడి తీసుకోరా, ఎంత సువాసనతో ఉంది, బాగుంది అలా. హామిద్ నే కహా. అప్పుడు హామిద్ అంటున్నాడు, రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. నీ స్వీట్ నీ దగ్గరే ఉంచేసుకో, నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా అలా హామిద్ అంటున్నాడు. సమ్మి అంటున్నాడు. సమ్మి బోలా, 3 ही पैसे तो है, 3 पैसों में क्या क्या लोगे. అప్పుడు సమ్మి, 3 పైసలే కదా ఉన్నవి, ఆ 3 పైసలు పెట్టి ఏమేం కొంటావు అని సమ్మి అనగానే హామీద్ మౌన్ రహ గయా. ఆమె పాపం మౌనంగా అలా ఉండిపోయాడు. మిఠాయియోं के बाद लोहे की चीज़ों की दुकानें आती है. మిఠాయి దుకాణాల తర్వాత ఇనుప వస్తువుల దుకాణం ఒకటి వచ్చేసింది. కई चिमटे रखे हुए थे. అక్కడ చాలా చిమటలు వేలాడి తీస్తున్నాయి. హామిద్ को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. హామిద్కి సడన్గా గుర్తొచ్చింది, నానమ్మ దగ్గర చిమట లేదనే విషయం. दादी के पास चिमटा नहीं है. నానమ్మ దగ్గర చిమట లేదు. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. నానమ్మ రొట్టెలు చేస్తున్నప్పుడు ఆ తవె నుండి రొట్టెలు కిందికి తీస్తున్నప్పుడు పాపం చేతులు కాలిపోతుంటాయి, చిమ్మట లేదు నానమ్మ దగ్గర అని హామిద్కి అక్కడ గుర్తొచ్చింది. అగర్ చిమ్టా లే జాకర్ దాదీకు దే దే తో వహ్ కితనీ ప్రసన్న హోగి. అప్పుడు హామిద్ అనుకున్నాడు, ఒకవేళ నేను చిమట కనుక తీసుకెళ్ళి నాయనమ్మకి ఇచ్చాననుకో తను ఎంత సంతోషపడుతుందో అని. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేంగి. అప్పుడు తన వేళ్ళు మరెప్పుడు కాలవు అని చెప్పేసి ఆ వేళ్ళకు చురుకంటదు అని అనుకున్నాడు హామిద్. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी. అప్పుడు నాయనమ్మ నా చేతిలో చిమటను చూసేసి నన్ను నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి నా చేతిలో ఉన్న చిమటను చూసి అంటుంది,
मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. నా ముద్దుల మనవడా, నీ నాయనమ్మ కోసం చిమట తీసుకొచ్చావా? హజారో దుఆయే దేతీ రహేగి. వీళ్ళ ఆశీర్వాదాలు ఇస్తుంది నాకు. ఫిర్ పడోసోంకి ఔరతోంకో దిఖాయేగి. ఇంటి చుట్టుపక్కల ఉన్న అందరి లేడీస్కి చూయిస్తుంది, ఆడవాళ్ళందరికీ చెప్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి. ఊరంతా నా గురించే చెప్పుకుంటారు. హామీద్ వాళ్ళ నాయనమ్మకు చిమటా తెచ్చాడు, ఎంత మంచి అబ్బాయి అని ఊరంతా నా గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇలా హామీద్ చిమటా లాయా హే, కిత్నా అచ్చా లడ్కా హే. హామీద్ చిమటా తెచ్చాడు, ఎంత మంచి అబ్బాయి. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తే భగవంతుడు కూడా ప్రసన్నమవుతాడు, తొందరగా మనం కోరుకున్నది జరిగిపోతుంది. ఇలా ఈ విధంగా ఆలోచిస్తున్నాడు హామీద్. హామీద్నే దుకాందార్ సే పూచా. ఇంకా వెళ్ళి ఆ షాప్ అతనితో అడుగుతున్నాడు, యా చిమటా కితనే కా హే. ఈ చిమటా ఎంతది? 6 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. ఇది ముహావరా. 6 పైసలు. ధర విన్న తర్వాత హామిద్ యొక్క గుండె అక్కడే ఆగిపోయినంత పని అయిపోయింది. ఎందుకంటే హామిద్ వద్ద కేవలం 3 పైసలేగా ఉన్నవి. హామిద్ నే कलेजा मजबूत करके कहा. कलेजा मजबूत करना ये भी एक मुहावरा है. గుండె నిబ్బరం చేసుకొని హామీద్ అడుగుతున్నాడు, 3 पैसे లోగే. బేరమాడుతున్నాడు షాప్ అతనితో. 3 పైసలు ఇస్తావా? 3 పైసలకు దుకాందార్నే బులాకర్ చిమటా దే దియా. పాపం చిన్న అబ్బాయి ఇనుప చిమట కోసం ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ షాప్ అతను పోనీలే అని చెప్పేసి పిలిచి ఇచ్చేశాడు. హామిద్ ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. తను తన భుజం పైన పెట్టుకొని తన మిత్రుల వద్దకు ఎలా వస్తున్నాడంటే అదొక పెద్ద బందూకులా ఫీల్ అవుతూ వస్తున్నాడు అనమాట. దోస్తోనే మజాక్ కియా. అప్పుడు ఫ్రెండ్స్ అంతా అతనితో మజాక్ చేస్తున్నాడు. ఏమని, యా చిమటా క్యూ లాయా పగలే, ఇసా క్యా కరేగా. ఒరే పిచ్చోడా, ఈ ఇనుప చిమట ఎందుకు తెచ్చుకున్నారా? దీన్ని ఏం చేసుకుంటావు అంటున్నారు ఫ్రెండ్స్ అంతా. అయినా కూడా ఎవరి మాటను లెక్క చేయలేదు మన హామిద్. घर आने पर आमिना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఇంటికి వచ్చిన తర్వాత హామిద్ని నాయనమ్మ దగ్గరికి తీసుకొని హామిద్ యొక్క శబ్దం విని వచ్చిన శబ్దం తెలిసి నాయనమ్మ హామిద్ని తన ఒళ్ళోకి తీసుకొని చాలా ప్రేమగా ముద్దాడుతుంది. సహసా హాత్ మే చిమటా దేక్కర్ వా చౌకి. సడన్గా హామిద్ చేతిలో ఆ చిమట కనిపించేసరికి దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. యా చిమటా కహా సే లాయా. అరే, ఈ చిమట ఎక్కడి నుండి తెచ్చావు? మైనే మోల్ లియా హే అమ్మా. నేను దీన్ని కొనుక్కొచ్చాను నానమ్మ. కితనే పైసే మే? 3 पैसे దియే. ఎన్ని డబ్బులకు కొన్నావు? 3 పైసలకు కొన్నాను. ఆమీనా ने अपने माथे पर हाथ रखा. ఆమీనా తలకు ఇలా నుదురుపై చేతి పెట్టుకొని తలకు బాదుకుంటూ అంటుంది. వహ అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి బోలి. తను విచారిస్తూ తల బాదుకుంటూ హామిద్ను తిడుతుంది. यह कैसा भी समझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया. అరే, ఇంత పిచ్చివాడివిరా బాబు నువ్వు. మిట్ట మధ్యాహ్నం అయింది, ఇంత ఎండలో ఏం కొనుక్కొని తినొచ్చు కదా. ఉపవాసం ఉంటే ఈ ఇనుప చిమట ఎందుకు తెచ్చావు? లాయా క్యా చిమటా, ఏం తీసుకొచ్చావు మళ్ళీ? ఇనుప చిమట. సారే మేలే మే తుజే और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. మొత్తం ఆ జాతరలో నీకు వేరే ఏ వస్తువు కనిపించలేదా కళ్ళకి? ఈ ఇనుప ముక్క పట్టుకొని వచ్చావు ఇంటికి, ఇనుప చిమటను అని నాయనమ్మ హామిద్ను చిరాకు పడింది, కాస్త కోప్పడింది.
హామిద్ నే అపరాధీ భావ్ సే కహా. ఏదో పెద్ద తప్పే చేసినట్లుగా హామిద్ కనిపించి ఒక అపరాధ భావంతో హామిద్ అంటున్నాడు, తుమ్హారీ ఉంగ్లియా తవే సే జల్ జాతీ థీ, యహ్ ముజ్సే దేఖా నా జాతా తా అమ్మా. అమ్మా, నువ్వు రొట్టెలు చేస్తున్నప్పుడు నీ చేతులు మొత్తం కాలిపోతున్నాయి కదా, నాతో అది చూడడం నా వల్ల కాలేదు. అందుకే ఇక్కడ ఆ చిమటా చూడగానే నీ వేళ్ళు గుర్తొచ్చాయి నాకు. అందుకే దీన్ని ఇస్లియే మై ఇసే లివాలాయా, అందుకే నేను దీన్ని నీ కొరకు తీసుకొచ్చానమ్మా అన్నాడు హామిద్. ఆమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా. ఆమీనా యొక్క కోపము వెంటనే ప్రేమగా మారిపోయింది. యహ్ మూక్ స్నేహతా మార్మిక ప్రేమ తాదుక, మూగ స్నేహము మార్మికమైన ప్రేమ. जो रस और स्वाद से भरा है. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. ఆ పిల్లవాడిలో ఎంత త్యాగము, ఎంత సద్భావన, ఎంత వివేకం ఉంది. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. వేరే పిల్లలు, తన తోటి పిల్లలు అక్కడ ఆట వస్తువులు, మిఠాయిలు కొనుక్కొని తింటుంటే నా మనవడు ఎంత ఆశపడ్డాడో కదా అవి తనకు కూడా కావాలని. వహ్ భీ అప్నీ బుడియా దాదీకి యాద్ బనీ రహీ. అక్కడ కూడా ఈ ముసలి నాయనమ్మ జ్ఞాపకం నీకు అక్కడ కూడా గుర్తొచ్చిందా అని. అమీనా కా మన్ గద్గద్ హో గయా. అమీనా యొక్క మనస్సు ఆనందంతో నిండిపోయింది. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. తన ఒళ్ళోకి తీసుకొని హామిద్ని ఆశీర్వదిస్తూ పెద్ద పెద్ద కన్నీటి బొట్లను రాలుస్తూ హామిద్కి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఏడుస్తూ కూర్చుంది నాయనమ్మ. హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా. పాపం హామిద్కి అర్థం కావట్లేదు నాయనమ్మ ఇంత బాధపడి ఇంతగానం ఎందుకు ఏడుస్తుంది అని. పాపం హామిద్కి ఏం తెలుసు అసలు విషయం కదా. ये है ईदगाह कहानी. अगले कक्षा में हम इस कहानी के अंतर्गत शब्दार्थ, पर्यायवाची शब्द, विलोम शब्द, वचन, लिंग, उपसर्ग जैसे भाषा की बात के शब्दों के बारे में जानकारी प्राप्त करेंगे. धन्यवाद.